శివపురాణం శివపురాణం ఓం నమః శివాయ. శివ మహాపురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి. ఇది పరమశివుని మహిమలు, పార్వతీదేవితో వివాహం, శివతత్వం మరియు రుద్ర అవతారాలను వివరిస్తుంది. ఇది శైవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన గ్రంథం. దీనిని వినడం లేదా చదవడం ద్వారా పాపాలు నశించి భక్తి లభిస్తాయని విశ్వాసం. ఇందులో శివుని 5 ముఖాలు, శైవ సిద్ధాంతాలు మరియు శివనామ స్మరణ ప్రాముఖ్యత వివరించబడ్డాయి. శివపురాణం 16వ భాగం. సప్తఋషుల రాఖ. ఓం నమః శివాయ. కపట వైష్ణవుని మాటలను విన్నది మొదలు మేనకాదేవి హృదయం దుఃఖభారంచే నిండిపోయింది. ఒక రోజున కుమిలిపోతూ భర్తను సమీపించి ఇలా అంది: నాథా, సుకుమారి శుభలక్షణ అయిన నా కుమార్తెను కురూపి పిశాచ గణాధిపతి అయిన ఆ రుద్రునికిచ్చి వివాహం చెయ్యటానికి నేను అంగీకరించను. మీరు నా మాటను వినకపోతే ఇల్లు విడిచి పోతాను, విషం రెంగుతాను, లేదా ఉరేసుకు చస్తాను. అమ్మాయిని త్రాడుతో మెడకు కట్టుకొని సముద్రంలో మునుగుతాను. ఇలా రోషంతో తీక్షణంగా పలికి కోపగృహానికి వెళ్ళి ఆభరణాలను విసిరికొట్టి ఏడవడం మొదలుపెట్టింది మేనక. అక్కడ కైలాసంలో శంకరుడు సప్తఋషులను స్మరించగా అపరకల్ప వృక్షముల వంటి ఆ ఋషులు మరుక్షణంలో ప్రత్యక్షమయ్యారు. అపరసిద్ధి వలె ఉన్న అరుంధతి కూడా వచ్చింది. వారందరూ ఈశ్వరుని స్తుతించి, శంకరా, నీ నామస్మరణ మాత్రం చేతనే మహాపాతకాలు నశించి ఉత్తమ లోకాలు సిద్ధిస్తుంటే, అలాంటి నువ్వు మమ్ములను స్మరించావంటే మా పుణ్య విశేషాన్ని ఏమని కొనియాడాలి. నీకు దయ ఉంటే ఈ సేవకులకు ఆజ్ఞాపించదగిన శుభకార్యాన్ని చెప్పండి అని వినయంగా మనవి చేశారు. అంతటా చంద్రశేఖరుడు వారికి తారకాసురుడు బ్రహ్మ నుండి వరాలను పొందిన వృత్తాంతం మొదలుగా పూర్వగాథను చెప్పి కర్తవ్యాన్నిలా బోధించాడు. సప్తఋషులారా, దేవతల ప్రార్థనను మన్నించి వైష్ణవ వేషంలో వెళ్ళి శివనిందను చేసి మేనకా హిమవంతుల మనస్సులను విరిచి వారి హృదయాలలో శివద్వేషం రగులుకొనేటట్లు చేశాను. ఇప్పుడు వారి కన్య అయిన పార్వతిని నాకిచ్చి వివాహం జరిపించటానికి ఇష్టపడటం లేదు. నా పెళ్లిని నేనే చెడగొట్టుకున్నట్లయింది. కనుక మీరు వెళ్ళి ఆ దంపతుల మనస్సులను మరల్చి గిరిజను నాకిచ్చి కళ్యాణం జరిపించేటట్లుగా కన్యావరణ విధిని నెరవేర్చండి. ఇది దేవతా కార్యం. అంతా ఆ మహర్షులు శివపార్వతుల కళ్యాణానికి తాము సంధానకర్తలం కాబోతున్నామనే మహాదానందంతో ఆకాశ మార్గాన పయనించి ఓషధీప్రస్థపురంలో దిగారు. నగరం మహాశోభాయమానంగా ఉంది. అలకా నగరాన్ని అతిక్రమించిన సంపదతో అమరావతిని తలదన్నే అందచందాలతో భోగావతి నగరాన్ని మించిన భోగ భాగ్యాలతో పరమ రమణీయంగా ఉంది. విశాలమైన రాజవీధులు, మిథుమండలాన్ని చుంబించే చంద్రకళా శోభిత సౌదారాజాలు, నీడలు తోచే పాలరాతి గచ్చుతో మేడలు, చందం పన్నీరు కలిపి కలయంపి జల్లి కాశ్మీర రజంతో కుంకుమ పువ్వుతో రంగవల్లికలు తీర్చిదిద్దిన వాకిళ్ళు, విచిత్ర పత్ర పుష్ప పల్లవ లతాశోభితమైన తోరణాలు, అనేక ఉద్యానవనాలు, ఉపవనాలు. అలాంటి నగరాన్ని చూచి ఇట్టి సౌభాగ్య నగరం ఈ భూమి మీద ఉంటే
కర్మలు స్వర్గాన్ని కోరి కష్టపడి యజ్ఞాలనెందుకు చేస్తారో అని సంశయాత్ములయ్యారు. సప్తఋషులు నగర సౌభాగ్యాన్ని వారిలో వారు వర్ణించుకుంటూ హిమవంతుని సౌధాన్ని చేరారు. సూర్య సంకాశంతో వస్తున్న వారిని చూచి ఎదురేగి అతిథి మర్యాదలను జరిపి ఆసీనులను చేసి, మీ రాకతో నా గృహస్థాశ్రమ జీవితం ధన్యమైంది, మహర్షులారా ఆజ్ఞాపించండి అన్నాడు హిమవంతుడు. సప్తఋషుల ఉపదేశం. పార్వతిని శివునికిచ్చి వివాహం జరిపించవలసిందిగా కోరారు సప్తఋషులు. దానికి సమాధానంగా, ఓ ఋషులారా, అమ్మాయి ఇష్ట ప్రకారం శివుని ఆజ్ఞ మేరకు ఆ విధంగానే నిర్ణయం జరిగింది. కానీ ఇప్పుడే ఒక వైష్ణవ ధర్మానుయాయి అయిన బ్రాహ్మణుడు వచ్చి శివుని ఉద్దేశించి విపరీతమైన మాటలను మహాప్రీతితో పలికి వెళ్ళాడు. అప్పటి నుండి జ్ఞానభ్రష్టురాలైన నా భార్య ఈ వివాహానికి అంగీకరించడం లేదు. చాలా మొండి పట్టుదలతో ఉంది. నిజం చెప్పొద్దు, నా మనస్సు కూడా మారిపోయింది. మా అమ్మాయిని శివునికి ఇయ్యటానికి నాకు ఇష్టం లేదు అని నిజాన్ని చెప్పాడు హిమవంతుడు. సప్తర్షులు శివమాయకు విస్మితులై అరుంధతిని మేనక యుద్ధకు పంపి పర్వతరాజుతో ఇలా అన్నారు: ఓ పర్వత సార్వభౌమ, తారకాసుర సంహారం నిమిత్తం యాచించటం ఎరుగని బ్రహ్మ పరమేశ్వరుని యాచించి వివాహానికై ఒప్పించాడు. ఇప్పుడు నువ్వు కాదంటున్నావు. లోకంలోనూ వేదంలోనూ కూడా నీతి వచనం 3 రకాలుగా ఉంటుంది. వినటానికి మధురంగా ఉండి భవిష్యత్తులో హానిని కలిగించేది ఇది శత్రువు పలికేది. శత్రువు బుద్ధిమంతుడైతే హితాన్ని చెప్పడు. ఆదిలో క్లేశాన్ని కలిగించిన పరిణామ దశలో సుఖాన్నిచ్చేది ఇది ధర్మబుద్ధి గల బంధువు పలికేది. వినటానికి అమృతంలా ఉండి ఎప్పుడు సుఖాన్నిచ్చేది ఇది గురువు చెబుతాడు. రాజా, గురువులమైన మా అమృత తుల్యమైన మాటలను విను. పరమేశ్వరుడు త్రిమూర్త్యాత్మకు. ఆయన అజ్ఞానే తక్కిన వారు పాలిస్తూ ఉంటారు. భువనాలన్నీ ఆయన అంగాలు, వేదాలతో కూడి వాజ్మయమంతా ఆయన వాక్కులు. సూర్యచంద్ర గ్రహ తారకామండలాన్ని ఆయనకు అలంకారాలుగా, జగన్నిర్మాణ సామర్థ్యం గల ఆయన తపశ్శక్తియే ప్రకృతి. అది 3 విధాలుగా ఉండి సృష్టి కార్యాన్ని నడుపుతూ ఉంటుంది. ముఖం నుండి పుట్టి వాక్కుకు అధిష్టాన దేవత అయిన సరస్వతి, వక్షస్థలం నుండి పుట్టి సర్వ సంపత్స్వరూపిణి అయిన లక్ష్మి, సమస్తమైన దేవతల తేజస్సు నుండి ఆవిర్భవించినది. రాక్షసులను సంహరించి దేవతలకు సంపదలనిచ్చున్నది ఉమా. దుర్గా, కాళీ, హైమావతి, కాత్యాయని, గౌరీ, శివ, భవాని, రుద్రాని, శర్వాణి, సర్వమంగళ, అపర్ణ, మృడాని, చండిక, అంబిక, ఆర్య, దాక్షాయని, గిరిజ ఇవన్నీ ఆ శక్తి యొక్క నామాలే. పర్వతరాజు అయిన నీ కూతురు కనుక పార్వతి అని మేనక గర్భాన జన్మించింది. కనుక మేనకాత్మజ అని వ్యవహార నామాలు సిద్ధించాయి. ఆ తల్లి నీ భాగ్యవశం చేత నీకు కుమార్తెగా జన్మించింది. ఆమె సర్వోత్కృష్టురాలు. ఆమె త్రికాలములయందు ఈశ్వరుని అర్ధాంగి. కనుక నీ కన్య అయిన పార్వతిని సంతోషంతో ఈశ్వరునికి నువ్వు ప్రీతిపూర్వకంగా ఇవ్వకపోతే ఆ తల్లి మనస్తాపానికి తనే స్వయంగా వెళ్ళిపోతుంది. విధి బలం చేతనే అలా జరుగుతుంది. అది ఈశ్వరాజ్ఞ. ఈ కన్యావరణ విధిని నెరవేర్పమని ఈశ్వరుడు కోరితే సప్తఋషులమైన మేము నిన్ను యాచించటానికి యాచకులమై వచ్చాం. మేము
కాలు కదిపితే చతుర్దశ భువనాలు తలక్రిందులవుతాయి. మా స్థానాలను సురక్షితంగా కాపాడుతున్నవాడు ఈశ్వరుడు. కనుక నీ కన్యను మహేశ్వరునికిచ్చి కీర్తిని దక్కించుకో. లోకంలో 10 కాలాల పాటు పసుపు కుంకుమలతో చల్లగా వర్ధిల్లాలని కోరుకునే తల్లులంతా భవిష్యత్తులో నీ కుమార్తెనే ఆరాధిస్తారు. ఓ నగాధిప, ఒక వ్యక్తి కోరుకు సంపదలను, కులాన్ని, కుటుంబాన్ని నాశనం చేసుకోకూడదు. కులం కోసం, కుటుంబం కోసం వ్యక్తిని విడిచి పెట్టాలని సనాతనమైన వేద ధర్మం చెబుతున్నది. పూర్వం అనరణ్య మహారాజు బ్రాహ్మణుని వలన సంప్రాప్తించిన భయం కలవాడై తన కుమార్తెను ఆ బ్రాహ్మణునికిచ్చి తన సంపదను రక్షించుకున్నాడు. చివరి మాట చెబుతున్నాం విను. దక్షుడికి పట్టిన దుర్గతి నీకు పట్టకూడదు. కనుక నీ కుమార్తె అయిన పార్వతిని పరమేశ్వరునికిచ్చి వివాహం జరిపించు. శాశ్వతంగా భోగభాగ్యాలను అనుభవించు. సప్తఋషుల హితవచనాలను విన్న హిమవంతుడు అనరణ్యుని వృత్తాంతాన్ని చెప్పమని కోరగా వశిష్ఠుడు దాన్నిలా చెప్పసాగాడు. అనరణ్యుని కథ. ఓ నగాది రాజా, పూర్వము ఇంద్ర స్థావర్ణి అనే పేరు గల 14వ మనువు యొక్క వంశంలో అనరణ్యుడు అనే చక్రవర్తి జన్మించి 7 దీవులను ఏలాడు. మంగళారణ్యంలో జన్మించిన ఆ చక్రవర్తి గొప్ప శివభక్తుడు. ఆయన భృగువును బ్రహ్మగా చేసుకుని 100 యజ్ఞాలను చేసి ఇంద్ర పదవికి అర్హతను పొందిన దానిని తిరస్కరించాడు. ఆయనకు 100 మంది కుమారులు. పద్మ అనే పేరు గల లక్ష్మి సమానురాలైన కుమార్తె కలిగారు. ఆ చక్రవర్తి దంపతులకు కుమారులందరి పైన గల ప్రేమ కంటే కుమార్తె మీద అధిక ప్రేమ. ఆయనకు 5 భార్యలు. పద్మకు వివాహ వయస్సు వచ్చింది. చక్రవర్తి రాజులందరకు పత్రాలను పంపించాడు. ఒక రోజున పిప్పలాద మహర్షి లోక సంచారంలో ఒక గంధర్వుడు గంధర్వ స్త్రీలతో కూడి వనవిహారం చేసి జలకేలి వచరిస్తుండగా చూసి కామమోహితుడయ్యాడు. అప్పటి నుండి మనస్సును తపస్సు మీద లగ్నం చెయ్యలేక వివాహం చేసుకొనాలనే నిర్ణయానికి వచ్చాడు. ఒక రోజున పుష్పభద్ర నదిలో స్నానం చేస్తున్న పద్మ అనే యౌవనవతి అయిన సుందరాంగిని చూచాడు. అతనిలో ఉన్న కోరిక అధికమై సమీపంలో ఉన్న చెలికత్తెలను వివరాలడిగాడు. వారు ఆమె అనరణ్యుని కుమార్తె అయిన పద్మ అని అనేక మంది రాజకుమారులు ఆమెను పెళ్లి చేసుకొనాలని ఉవ్విల్లూరుతున్నారని చెప్పారు. వెంటనే పిప్పలాదుడు శివపూజ చేసి రాజసభకు వెళ్ళి సన్మానాలందుకొని అతిథి పూజలలో భాగంగా రాజకుమార్తె అయిన పద్మను భార్యగా తనకిచ్చి వివాహం జరిపించమని కోరాడు. ఇయ్యకుంటే నీ ఐశ్వర్యాన్ని క్షణంలో భస్మం చేస్తానన్నాడు. ముని తేజస్సుకు అక్కడి వారంతా భయభ్రాంతులయ్యారు. వృద్ధుడైన పిప్పలాదునికి సుకుమారి సుందరి అయిన రాకుమార్తెను భార్యగా ఇవ్వటం ఇష్టం లేక రాజకుటుంబం రోధించింది. దిక్కుతోచక రాజగురువును రాజ పురోహితుని పిలిపించి విషయాన్ని చెప్పి కర్తవ్యోపదేశం చేయవలసిందిగా కోరారు. వారిద్దరూ రాజుతో, ఓ రాజా, ఒక్కరి కోరికై సర్వనాశనం అయ్యే సందర్భంలో వానిని విడిచి సర్వమును రక్షించుకోవాలి. ఇదే వేద ధర్మం అని హితవు చెప్పారు. వేద విధులైన ఆ బ్రాహ్మణులు చెప్పిన చొప్పున అనరణ్యుడు తన కుమార్తె అయిన పద్మను అలంకరించి మహర్షికిచ్చి వివాహం జరిపి తన కుటుంబాన్ని, సంపదను, రాజ్యాన్ని రక్షించుకున్నాడు.
కనుక నువ్వు కూడా పార్వతిని శివునికిచ్చి వివాహం జరిపించి నీ సర్వస్వాన్ని రక్షించుకో అని హితవు చెప్పారు సప్తఋషులు. పద్మ ఉప్పిలాదుల చరిత్ర. అంతా హిమవంతుడు పద్మ ఉప్పిలాదుల తదనంతర వృత్తాంతాన్ని చెప్పవలసిందని కోరగా వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాడు. పిప్పలాదుడు పద్మను అరణ్యంలోని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. ముని జప తపాలకు, ధ్యానానికి, ధర్మానుష్ఠానానికి, తపస్సుకు అవసరమైన పరిచర్యలను, సేవలను చేస్తూ త్రికరణ శుద్ధిగా భర్తనే సేవిస్తూ ఆయనకే లోటు రాకుండా ఆశ్రమ జీవనం సాగిస్తున్నది పద్మ. భర్త మనసెరిగి మసలుకుంటున్నది. అన్యోన్యంగా ఆనందంగా ఉంటున్నారు వారిద్దరూ. అలా ఉండగా ఒక రోజున పద్మ గంగా నదిలో స్నానం చేసి నీళ్లను పిండిన తడి చీరను కట్టుకొని నీళ్ల కడవను నెత్తిన పెట్టుకుని ఆశ్రమానికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ధర్మప్రభుడు నవీన యవ్వనుడై కామదేవ సమప్రభుడై నానాలంకార భూషితుడై ఎదురు నిలిచి ఆమెతో ఇలా అన్నాడు. ఓ చారు రూపిణి సుందరి, అర్ధవస్త్ర పరిధానంలో మబ్బుల చాటున చందమామలా మెరిసిపోతున్న నీవెవరు? జారిపడుతున్న నీటి బిందువులతో కూడి స్నానం చేసిన నీ కురులు వార్షికాభ్రంలా ఉంది. నీ పేరులో ఏ అక్షరాలు సార్థకాన్ని పొందాయి? నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు. ధర్ముని పల్కులకు ఈషద్రాక్తాంత లోచనయైన పద్మ లోకాచారంగా ముక్తసరిగా సమాధానం చెప్పింది. దానికి ధర్ముడు నవ్వి ఇలా అన్నాడు. ఓహో, ఆ నెరసిన వెంట్రుకలు గలవాడు, ముడతలు పడ్డ శరీరం గలవాడు అయిన పప్పిలాదుడా నీ భర్త? వనమంతా వెన్నెల విరిసినట్టు కన్నుల పండుగగా ఉన్న నువ్వెక్కడ? పండుకోతి వంటి పిప్పలాదుడెక్కడ? నీ సౌందర్యం రాజపూజితం. తపస్సు చేసుకునే మునికి ఇంత అపరూప సౌందర్య రాశి భార్యగా అక్కరలేదు. నేను రాజశ్రేష్ఠుడను. ఆ ముసలివాణ్ణి వదిలివేయి, నాతో రా. ఆమె ఆంతర్యాన్ని పరీక్షింపగోరి ఇలా పలికిన ధర్ముడు ఆమె చేతిని పట్టుకోబోయాడు. ధర్ముని దురాఘాతాన్ని సహించలేక మహాక్రోధంతో మండిపడి పద్మ ఇలా అంది. ఓ మానవాధమా, దూరంగా ఉండు. నువ్వు పాపాత్ముడవు. పరస్త్రీని కామదృష్టితో చూచిన నువ్వు నిస్సందేహంగా నశిస్తావు. తపోధనుడైన పిప్పలాదుడెక్కడ? కామకుడవైన నీవెక్కడ? నువ్వు కాలగతిలో నా శాపం వల్ల క్షయాన్ని పొందగలవు. ఆమె శాపానికి గడగడ వణికి రాజవేషాన్ని విడిచిన ధర్ముడు ఇలా అన్నాడు. ఓ మాత, నేను ధర్మదేవతను, గురువులకు గురువును. ఈశ్వర ప్రేరేతుడనై ఈ చిలిపి పని చేశాను. నాకు తగిన శాస్తి చేశావు. అందరికీ వారి వారి కర్మానుసారంగా ఫలాలను ఇచ్చేవాడు ఈశ్వరుడే కదా. తల్లి, నా శాప విముక్తిని కూడా నువ్వే అనుగ్రహించు. అప్పుడు పద్మ పశ్చాత్తాప్తురాలై ఇలా శాప విముక్తిని ప్రసాదించింది. ఓ ధర్మదేవత, పతివ్రత శాపం ఫలించి తీరుతుంది. ధర్మం క్షయించిన నాడు లోకాలన్నీ వ్యాకులమవుతాయి. నువ్వు నశించకూడదు. కనుక నేనొక వ్యవస్థను చేస్తున్నాను. నువ్వు సత్యయుగంలో షోడా శకల పూర్ణుడైన రాఖా శశాంశుకుని వలె పరిపూర్ణంగా విరాజిల్లుతావు. ఆపై త్రేత, ద్వాపర, కలియుగాలలో ఒక్కొక్క పాదం చొప్పున క్షయిస్తూ కలియుగాంతానికి అమావాస్య చంద్రునిలా కానరావు. తిరిగి
కలి తర్వాత ఆరోహణ క్రమంలో కాలగతిలో వచ్చే ద్వాపర త్రేత కృత సత్యయుగాలలో ఒక్కొక్క పాదం చొప్పున వృద్ధి చెందుతూ సత్యయుగంలో పూర్ణుడవై ప్రకాశిస్తావు. ఆ యుగంలో నువ్వు సర్వవ్యాపకుడవై ఉంటావు. ఈ నా మాటలు నీకు సుఖాన్ని కలిగించుగాక. నేను నా పతిని చేరుకుంటాను. ఇలా పలికి పద్మ గృహోన్ముఖురాలయ్యింది. ఆమె పతిభక్తికి ధర్మప్రభువు సంతోషించి ఇలా అన్నాడు, ఓ పతివ్రత, నీకు మంగళమగుగాక. నీ భర్త అయిన పప్పిలాదుడు రూపవంతుడు, సంతత స్థిర యౌవనుడు అగుగాక. మార్కండేయుని మించిన అధిక చిరంజీవి అగుగాక. కుబేరుని మించిన అధిక ధనవంతుడగుగాక. ఇంద్రుని కంటే అధికైశ్వర్యం కలవాడగుగాక. విష్ణువుతో సమానమైన శివభక్తి కలవాడగుగాక. కపిల మహర్షిని మించిన సిద్ధుడగుగాక. బృహస్పతి సమాన బుద్ధిశాలి అగుగాక. బ్రహ్మతో సమానమైన సమత్వ భావన జ్ఞానం కలిగియుండుగాక. మీ దంపతుల యందు రూప యవనాదులు స్థిరమై నిలుచుగాక. నీ భర్త కంటే అన్నిటా అధిక గుణవంతులైన 10 మంది పుత్రులకు నీవు తల్లివి అగుదువుగాక. ఇలా ఆశీర్వదించి ధర్మునికి ప్రదక్షిణ నమస్కారాదులాచరించి తన ఆశ్రమానికి చేరుకుంది పద్మ. ధర్ముడు తన నిజస్థానానికి చేరుకున్నాడు. కనుక ఓ పర్వతరాజా, నే చెప్పిన ఈ చరిత్ర సారాన్ని బుద్ధి అందుంచుకొని పార్వతిని శంకరునికిచ్చి వివాహం జరిపించు. మీ దంపతులిద్దరూ శివుని యందు ద్వేషభావాన్ని విడిచిపెట్టండి. నేటికి 7 రోజుల తర్వాత లగ్నాధిపతి అయిన చంద్రుడు తన కుమారుడైన బుధునితో కూడి లగ్నంలో ఉండి ఆనందంతో రోహిణితో కలిసి ఉన్న శుభముహూర్తంలో మార్గశిర మాసంలో సోమవారం నాడు కన్యాదానం చెయ్యి. ఇలా చెప్పి ముగించాడు వశిష్ఠుడు. సప్తఋషుల ఉపదేశం. వశిష్ఠుని ఉపదేశాన్ని విన్న హిమవంతుడు తన సోదరుడైన మేరు పర్వతాన్ని కుమారులైన సహ్య, గంధమాదన, మందర, క్రౌంచ, మలయ, మహేంద్ర, మైనాక మరియు ఇతర పర్వతాలను సమావేశపరిచి వశిష్ఠ మహర్షి పలుకులను వారికి చెప్పి మీ అభిప్రాయాలను చెప్పవలసిందని కోరాడు. వారందరూ దేవకార్యం కొరకు జన్మించిన పార్వతిని గతంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం రుద్రునకిచ్చి కన్యాదానం చేయవలసిందే అని ముక్తకంఠంతో పలికారు. అరుంధతి అనేక యుక్తులను ఇతిహాసాలను చెప్పి మేనకను ఒప్పించింది. అంతా హిమవంతుడు ఆనందంతో సప్తఋషులతో ఇలా అన్నాడు, ఓ మహాత్ములారా, నా అజ్ఞానం ప్రపంచలయ్యింది. నా శరీరం, నా భార్య అయిన మేనక, నా కుమారులు, కుమార్తె సాధన, సంపత్తి, సిద్ధి మరియు నా సర్వస్వము శివునకు చెందినవే కాని మరొకటి కాదు. అలా పలికి పార్వతిని అలంకరింపజేసి ప్రేమతో వీక్షించి వశిష్ఠుని యొక్క ఒడిలో కూర్చుండబెట్టి, ఈ భాగాన్ని నేను శివునకు ఇస్తున్నాను, ఇది నిశ్చితం అని ప్రీతితో అన్నాడు. అప్పుడు ఋషులు, ఓ పర్వతరాజా, యాచించువాడు శంకరుడు, దాత స్వయంగా నువ్వే. యాచింపబడుతున్నది పార్వతీదేవి. నిన్ను యాచించటానికై వచ్చిన వారు సప్తఋషులు. ఇంతకంటే మహత్తర సన్నివేశం మరొకటి ఏముంటుంది అని పరమానందంతో పలికి పార్వతిని ఇలా ఆశీర్వదించారు. ఓ జగన్మాత, సర్వులకు సుఖాన్నిచ్చే శంకరునికి నువ్వు సుఖాన్ని ఇయ్యి తల్లి. నీకు మంగళం కలుగుగాక. శుక్లపక్ష చంద్రుని వలె నీ గుణములు వృద్ధి పొందునుగాక. ఇలా పలికి హిమవంతునికి పుష్పాలను, ఫలాలను, ఇతర మంగళ ద్రవ్యాలను సమర్పించి సంతోషపెట్టారు సప్తఋషులు. ఆపై అందరి వద్ద సెలవు తీసుకుని కైలాసానికేగి పరమేశ్వరుని దర్శించి స్తుతించి జరిగిన వృత్తాంతాన్ని చెప్పి, ఓ మహాదేవా,
హిమవంతుడు పార్వతిని నీకు ఇచ్చినట్లు మాటను ఇచ్చాడు. దీనికి సంశయం లేదు. నువ్వు దేవతలతో నీ గణాలతో వివాహానికై తరలి వెళ్ళు. నీ కళ్యాణం అన్ని లోకాలకు కళ్యాణమవుతుంది అని ఉత్సాహంతో పలికారు. అంత శంకరుడు నవ్వి, ఓ సప్తర్షులారా, నేనింతవరకు వివాహాన్ని గురించి వినలేదు, ఎవరి వివాహాన్ని చూడలేదు. అందువల్ల వివాహ విధానాన్ని చెప్పి నేనేమి చేయాల్సి ఉంటుందో అది కూడా చెప్పండి అన్నాడు. శంకరుని పరిహాస వచనాలకు నవ్వుకొని ఋషులిలా అన్నారు, పరివారంతో రమ్మని విష్ణువును ప్రత్యేకంగా ఆహ్వానించండి. భాషా వధుటిని వెంట పెట్టుకొని ఆమెతో పాటు సకల నిగమాగమ మంత్రతంత్ర శాస్త్ర పురాణ ఇతిహాస కావ్య నాటకాలంకారాది వాజ్మయమంతా తోడు రాగా కుమారవర్గంతో కలిసి రమ్మనమని పితామహుని ఆజ్ఞాపించండి. సర్వ ఋషి గణాలను సాధారణంగా రమ్మని పిలవండి. బృందారక సార్వభౌముని కల్పవృక్షాన్ని కామధేనువును వెంట పెట్టుకొని రమ్మని కబురు పెట్టండి. యక్ష రాక్షస గరుడ గంధర్వ కిన్నెర పన్నగ కింపురుష అప్సర విద్యాధరాది గణాలను తక్షణం రమ్మని వర్తమానం పంపించండి. వాళ్ళతో చాలా పనుంది. వీళ్ళందరూ వచ్చి నీ కార్యాన్నంతా చక్కపెట్టగలరు. ఇలా చెప్పి సప్తఋషులు తమ స్వస్థానాలకు చేరుకున్నారు. హిమవంతుని ఇంటికి బంధువర్గం రాక. హిమవంతుడు సంతోషంతో పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టాడు. సోదరులకు, కుమారులకు, బంధువులకు ఆహ్వానం పంపించాడు. తన పురోహితుడైన గర్గుని చేత లగ్నపత్రికను రాయించి అపురూప వస్తు సామగ్రితో పాటు దానిని బంధువులచే శివునికి పంపించాడు. వారు కైలాసానికి వెళ్ళి పత్రికకు తిలకం దిద్ది శివునకు సమర్పింపగా ఆయన వారిని యథోచితంగా సత్కరించాడు. వివాహ కరణోచితమైన వస్తు సామాగ్రిని సేకరించి శ్రద్ధతో జాగ్రత్త పెట్టాడు. పర్వతరాజు బియ్యం, పప్పులు, అటుకులు, బెల్లం, పంచదార, లవణం పర్వత శిఖరాలుగా రాసులు పోశారు. పాలు, నెయ్యి, పెరుగు, చెరుకు రసం నూతుల వంటి పాత్రలలో సిద్ధం చేశారు. కూరగాయలు సిద్ధం చేశారు. బంగారు, వెండి ఆభరణాలను, పట్టు వస్త్రాలను భద్రంగా ఉంచారు. వివిధ ఫలాలను జాగ్రత్తతో సేకరించి ఉంచారు. హిమవంతుని బంధువర్గమంతా స్వజన బంధుమిత్ర సపరివారంగా అట్టహాసంగా వచ్చి వాహనాలను దిగుతున్నారు. వారందరికీ ఆహ్వానం పలికి కుశలాది కుశలాదికాలు అడిగి సేవకులను పురమాయించి విడిది గృహాలకు పంపుతున్నాడు పర్వతరాజు. మేరువు, మందరుడు, అస్తాచలుడు, ఉదాయచలుడు, మలయ పర్వతుడు, నిషధుడు, గంధమాధనుడు, మహేంద్రుడు, పర్యాత్రుడు, క్రౌంచుడు, త్రికూట, చిత్రకూట, వింధ్య, శ్రీ పర్వతాలు ఇలా భూమండలం మీద ఆయన బంధువర్గమంతా అపార ధన కనక రత్న మాణిక్య రాశులతోనూ అపురూప బహుమానాలతోనూ వివిధ వస్తు సామగ్రితోనూ వచ్చి చేరారు. కాంచన రజ్నోజ్వల దివ్యభూషణ వలుల రోచిస్సులు కండ్లు మిరుమిట్లు గొలుప వివిధాలంకార శోభితలై నదీమ తల్లులు దివ్య రూపాలతో వచ్చి చేరారు. సమస్త ప్రాణికోట్లకు జీవనాధారభూతమై సిరులు పండే మధుర జలాలను అందించే గంగ, యమున, సరస్వతి, గోదావరి, సింధు, కావేరి, నర్మద ఇత్యాది నదీ దేవతలందరూ పుట్టింట్లో జరిగే పెండ్లికి మహాశోభతో చాలా అట్టహాసంగా దిగారు. వచ్చిన వారందరినీ పేరు పేరున పలకరించి యథోచితంగా సన్మానించి వారి వారి విడిది గృహాలకు పంపించాడు
పర్వత సార్వభౌముడు. చేసిన అలంకరణలతో విచ్చేసిన పెండ్లి వారితో నగరమంతా చాలా కోలాహలంగా ఉంది. ఇక మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం. విశ్వకర్మ చేసిన అద్భుత సృష్టి రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం గణేశాయ.